పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని ఆ విద్యార్థిని నిరూపించింది. తన ప్రతిభతో ఎవరు ఊహించని విధంగా ఏకో వారియర్ పేరుతో వాహనాన్ని తయారు చేసి తోటి విద్యార్థులతో మహిళలకు ఆదర్శంగా నిలిచింది. మణుగూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ కు చెందిన అడప ప్రవీణ్ ప్రీతి దంపతుల కుమార్తె స్ఫూర్తి ప్రభుత్వ ఏటీసీలో ఎంఏవి కోర్సు చేస్తోంది. స్ఫూర్తి ఆమె తండ్రి మెకానిక్, సోదరుడు ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నారు. చిన్నతనం నుండే ఎలక్ట్రిక్ మెకానిజం పై అవగాహన పెంచుకుంది స్ఫూర్తి. సింగిల్ బ్యాటరీతో తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇండికేషన్కి, హార్న్కి, లైట్స్కి సపరేట్కి కీకి వచ్చేసి 48 volts ఉంటుంది. కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల మేము అది వేయలేకపోయాము. అదే 32,000 అయింది. మేము మొత్తం 40,000కి మేము చేసేసాము. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని పట్టుదలతో ప్లాస్టిక్, ఇనుము లాంటి వ్యర్థాలను సేకరించి 40,000 ఖర్చుతో తండ్రి, సోదరుడి సాయంతో ఇద్దరు కూర్చునేలా ఆటో లాంటి ఎలక్ట్రిక్ వాహనాన్ని రూపొందించింది. ఔరా అనిపించుకుంది. సోదరులతో పాటు తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు స్ఫూర్తిని ప్రశంసిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాన్ని తయారు చేయడానికి 2 నెలల సమయం పట్టింది. ఎలక్ట్రికల్ వాహనం తయారు చేయడంలో సహకరించిన అమ్మా నాన్నలకు, అన్నయ్యకు, తోటి విద్యార్థులకు, తమ గురువు రాజేందర్ కి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ప్రభుత్వం సహకరిస్తే కాలుష్యం లేని ఎలక్ట్రికల్ వాహనాలను తయారు చేస్తానని స్ఫూర్తి ధీమా వ్యక్తం చేశారు. నా పేరు అడప స్ఫూర్తి. మాది భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్, మణుగూరు గాంధీ బొమ్మ సెంటర్. మా ఫాదర్ నేమ్ వచ్చేసి అడప ప్రవీణ్ కుమార్. నేను ఏటీసీ కాలేజ్లో చదువుతున్న. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్, ట్రేడ్ ఎంఈవి, మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్స్. నాకు ఇది ఫినిష్ చేయడానికి 2 months పట్టింది. మేము స్క్రాప్ని యూజ్ చేసుకొని చేసినాం. 40,000 అయ్యింది. ఇందులో 4 బ్యాటరీస్, ఒక సింగిల్ మోటార్, ఆ మోటార్కే రివర్స్ ఉంటుంది. మేము ఇది పెట్టడం జరిగింది. 4 బ్యాటరీస్ ఎందుకంటే మేము ఇంట్లో బ్యాటరీస్ యూజ్ చేసినాము. బడ్జెట్ ప్రాబ్లం వల్ల మేము 4 బ్యాటరీస్ యూజ్ చేయాల్సి వచ్చింది. సింగిల్ బ్యాటరీ సరిపోతుంది. 48 volts, 30,000 to 40,000 ఉంటుంది. అది తర్వాత వేయచ్చు అనేసి 40,000తో ఇది మొత్తం ఫినిష్ అయ్యింది ఎలక్ట్రిక్ వెహికల్. మేము బడ్జెట్ ప్రాబ్లం వల్ల అది వేయాల్సి వచ్చింది. ఒక సింగిల్ మోటార్కే రివర్స్ ఇచ్చాము. అది 10,000 అయ్యింది. ఇంకా మిగతా అన్ని స్క్రాప్ని యూజ్ చేసుకొని చేయడం జరిగింది. నాకు సపోర్ట్, నేను ఇట్లా నా ప్రాజెక్ట్ సక్సెస్గా ఫినిష్ అయినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నాకు సపోర్ట్ చేసిన నా పేరెంట్స్కి, నా బ్రదర్కి, ఇంకా నా ఫ్రెండ్స్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. గవర్నమెంట్ ఇంకా ఇలాంటి సపోర్టివ్గా ఉంటే నేను ఇంకా ఇలాంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ 0 పొల్యూషన్తో ఇంకా అడ్వాన్స్